నెల్లూరు జిల్లా కావలి రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత 2014-2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు అవుతారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ సీటు రాదు అనుకున్న పరిస్థితుల్లో మేనేజ్ చేసి టికెట్ తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయాక నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. కార్యకర్తలకు నాయకులకు దిక్కు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ముఖ్య అనుచరుడుగా మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి అక్కడ చక్రం తిప్పేవారు. కావలి నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుకుమార్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించారు. రామలక్ష్మణులు అని చెప్పుకునే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిలు ప్రభుత్వ స్థలాలు కబ్జా, గ్రావెల్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్లు దోచేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు నచ్చక ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారిపోయారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలను గాని నాయకులను గాని పట్టించుకోరు అని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే వైసీపీ హయాంలో కావలి వ్యాప్తంగా కూడా అక్రమ లేఅవుట్లు భారీగా వెలిశాయి. ఖాళీగా కనిపించిన ప్రైవేటు ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు వారి అనుచరులు వదిలిపెట్టడం లేదు. కావలిలో కోట్లు విలువ చేసే భూములను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు చెప్పి అనుచరులు కబ్జా చేశారు. ప్రైవేటు స్థలంతో పాటు ప్రభుత్వ భూముల్లోనూ వారు లేఅవుట్లు వేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటం అక్రమదారులు ఇటు ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కావడంతో ఇక అధికారులు సైతం నోరు మెదపలేకపోయారు అని విమర్శలు ఉన్నాయి. ఇక తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కావలిలో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి వేసిన అక్రమ లేఅవుట్లపై విచారణ చేపట్టి వాటిని తొలగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రామిరెడ్డి అనుచరులు పత్తా లేకుండా పోయారు. ఇక ఇటు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పాత కేసులు రీఓపెన్ చేయడంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కనపడటం లేదు. అయితే కావలిలో అమృత పైలాన్ స్తూపం ధ్వంసం కేసులో పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇక వైసీపీలో ఉన్న అల్లూరు, దగదర్తి, కావలి సిటీలో ఉన్న కీలక నాయకులు పార్టీ మారుతారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉన్న నాయకులు మా పరిస్థితి ఏంటి అనేది తెలియని సందిగ్ధంలో పడ్డారు. 15 ఏళ్ల పాటు పార్టీ జెండాలు మోసామని కనీసం పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం ఫోన్లో కూడా స్పందించడం లేదు అని అటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇటు కార్యకర్తలు వాపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ను ప్రశ్నిస్తూ అల్లూరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో ఏమని రాసుకొచ్చారంటే జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ కూడా ఈ ఫ్లెక్సీల్లోనైతే వాళ్ళు రాయటం జరిగింది. ఇక ఈ ఒక్కసారిగా కూడా ఈ ఫ్లెక్సీలు వెలవటంతోనైతే కావలి నియోజకవర్గంలోనైతే ఫ్లెక్సీల కలకలం అయితే రేగింది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలో డైరెక్ట్గా కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ని ప్రశ్నిస్తూ కూడా మాకు దిక్కెవరంటూ కూడా రాయటం జరిగింది. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళెవరూ కూడా కనిపించకుండా పోయారు. ఇక ఈ నేపథ్యంలోనైతే ప్రజెంట్ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అయితే ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. మరోవైపు అసలు కనీసం ఫోన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే కనీసం ఫోన్ చేస్తూ కూడా స్పందించడం లేదు. సో ఇప్పుడు ఈ 15 ఏళ్ల పాటు కూడా మీ జెండాలు మోసాము, ఇప్పుడు మాకు దిక్కెవరు అని చెప్పి కూడా ఒకవైపు కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందుతూ కూడా ఇంక ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరోవైపు పాత కేసులు రీఓపెన్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కూడా వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనైతే ఇక ఇటు టీడీపీ పాత కేసులు రీఓపెన్ చేస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అధికార పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా
ఇక పార్టీ ఇప్పుడు కనిపించకుండా పోవటం వల్ల కూడా ఇక మరోవైపు కనీసం ఫోన్లో కూడా అవైలబుల్ లేకపోవటం వల్ల కూడా ఇంక ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, మాకు దిక్కెవరు అని చెప్పి కూడా. మరోవైపు ఏంటంటే అసలు కార్యకర్తలు ఫోన్ చేసినా కానీ కనీసం ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా ఎవరు స్పందించడం లేదు. వీటన్నిటి మధ్యలో కూడా ప్రజెంట్ అయితే ఒక ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. అయితే నార్మల్గా చూసినా కానీ కావలి నియోజకవర్గం అనేది రాజకీయంగా కూడా చైతన్యం కలిగిన నియోజకవర్గం. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 2 సార్లు కూడా గెలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు కూడా అవుతారు. అందుకని చెప్పి కూడా ఇప్పుడు ఆయన బంధువు అవుతారు. ఇక అందుకని చెప్పి సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఫ్లెక్సీలు డైరెక్ట్గా కూడా జగన్ను క్వశ్చన్ చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ సీటు రాదు అనుకున్న పరిస్థితుల్లో మేనేజ్ చేసి టికెట్ తెచ్చుకున్నారు. మేనేజ్ చేసి టికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం అనేది జరిగింది. ఇటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయాక నియోజకవర్గంలో ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలకు అవైలబుల్ ఉండట్లేదు, ఆయన ఎక్కడున్నారన్నది కూడా తెలియదు. కార్యకర్తలు ఫోన్ చేసినా కానీ ఆయన అవైలబిలిటీ అనేది ఉండటం లేదు. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న కార్యకర్తలకు, ఎవరైతే వైసీపీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులే ధైర్యం చెబుతారు, కార్యకర్తలకు అండగా నిలుస్తారు, మళ్ళా మనమే అధికారంలోకి వచ్చేది అని చెప్పి మీటింగులు పెట్టి చెప్తారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కావలిలో చూస్తే రాజకీయంగా చైతన్యమైన కావలి నియోజకవర్గంలో చూస్తే కనీసం పత్తా లేకుండా పోయారు. ఎవరు కూడా ప్రజెంట్ ఎవరు కూడా కార్యకర్తలు కనీసం స్పందించడం లేదు. ఇన్నాళ్ళు మీ జెండాలు మోసిన మాకు ఎవరు దిక్కు అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ముఖ్య అనుచరుడుగా మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఉండేవాళ్ళు. ఆయన అక్కడ చక్రం తిప్పేవాళ్ళు కూడా. కావలి నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుకుమార్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించాడని చెప్పి కూడా రామలక్ష్మణులని చెప్పుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిలు ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేశారు, గ్రావెల్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్లు దండుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇక ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు నచ్చక ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారిపోవటం అనేది జరిగింది. సో అందుకని చెప్పి కూడా పార్టీకి అప్పుడు పట్టు లేక కూడా ఆయన ఓడిపోవటం అనేది జరిగింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ కార్యకర్తలను నాయకులు పట్టించుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం కార్యకర్తల్ని నాయకుడు పట్టించుకోలేదు. నాయకులు మాత్రం పట్టించుకోకపోవటం అనేది జరిగింది. సో ఇప్పుడు వైసీపీ హయాంలో కావలి వ్యాప్తంగా కూడా అక్రమ లేఅవుట్లు అయితే భారీగా వెలిశాయి. సో ఖాళీగా కనిపించిన ప్రైవేటు ప్రభుత్వ భూముల్ని వైసీపీ నేతలు వాళ్ళ అనుచరులు వదిలిపెట్టలేదు. కావలిలో కోట్ల విలువ చేసే భూముల్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు చెప్పి అనుచరులు కబ్జా చేశారు. ప్రైవేట్ స్థలంతో పాటు ప్రభుత్వ భూముల్లోనూ వారు లేఅవుట్లు వేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటం, అక్రమదారులు ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపలేదు, సైలెంట్గా ఉన్నారు. ఈ అన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలన్నిటి మధ్యలో ఇప్పుడు తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావల్లో అక్రమ లేఅవుట్లు, వైసీపీ హయాంలో ఏవైతే లేఅవుట్లు వెలిసాయో అక్రమ లేఅవుట్లపై ఇప్పుడు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి వేసిన అక్రమ లేఅవుట్పై విచారణ చేపట్టి వాటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి కూడా రామిరెడ్డి అనుచరుడు పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చా కూడా పాత కేసులు రీఓపెన్ చేయడంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోనైతే ప్రెసిడెంట్ కనిపించడం లేదు. మరోవైపు కావలిలో అమృత పైలాన్ స్తూపం ధ్వంసం కేసులో కూడా పోలీసులు విచారణకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. బట్ అయినప్పటికీ కూడా ఇటు కార్యకర్తలకైతే ఆయన అవైలబిలిటీ అయితే రాలేదు. సో వైసీపీలో ఉన్న అల్లూరు, దగదర్తి, కావలి సిటీలో ఉన్న కీలక నాయకులు పార్టీ మారతారంటూ కూడా ఇటువైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక వైసీపీలో ఉన్న నాయకులు మా పరిస్థితి ఏంటని, ఒకవైపు పార్టీ మారతారు, కావలి సిటీలో ఉన్న కీలక నాయకులు పార్టీ మారతారు అని వినిపిస్తున్న టైంలో ఇటు మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించడం లేదు, కార్యకర్తలకు సపోర్ట్ లేదు, ఏమీ లేదు, మాట లేదు. పాత కేసులన్నీ కూడా తోడుతున్నారన్న నేపథ్యంలో ఈయన అవైలబుల్ లేకుండా పోయారా అని చెప్పి కూడా కార్యకర్తలు ఒక ఆందోళన నెలకొని ఉంది. మరోవైపు ఇటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి. 15 ఏళ్ల పాటు 2 సార్లు మిమ్మల్ని గెలిపించాము, 15 ఏళ్ల పాటు కూడా మీ జెండాలు మోసాము, కనీసం ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు మాకు మనోధైర్యం చెప్పటం లేదు, కనీసం మీరు అండగా కూడా నిలబడటం లేదు అని చెప్పి కూడా ఇప్పుడు కార్యకర్తలు మా పరిస్థితి ఏంటి అని కూడా ఆవేదన చెందుతూ కూడా ఇటు కావలిలో ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. జగన్ను ఉద్దేశిస్తూ కూడా మా పరిస్థితి ఏంటి అంటూ కూడా మాకు దిక్కెవరు అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు కావలిలో కలకలం రేపుతున్నాయి.